పని చేసిన వ్యక్తికి, ఒక సిన్సారిటీ ఉన్న వ్యక్తికి మీరు నన్ను ఎమ్మెల్యే కాకుండా ఎంపీ ఉండడానికి ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చేసినటువంటి కుట్ర, దారుణం, మోసం. అంటే పడమట తాలూకులో మాత్రం ఎవరు చేయకుండా మమ్మల్ని లేపుతారా మీరు? అంటే ఇవన్నీ కూడా గ్రహించిన తర్వాత వారికి చెప్పాను, సార్ నేనేం తప్పు చేయలేదు, నన్ను రెండు కారణాలు అడిగాను. నేనేం తప్పు చేశాను, ఎందుకు నన్ను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినట్టు మనిషిని మీరు ఎంపీకి పంపిస్తున్నారు? నా దగ్గర ఏమైనా తప్పు ఉందా? పార్టీ కార్యం చేయలేదా? సంక్షేమం తీసుకుపోలేదా? ప్రజలు చేయలేదా? ప్రతిదీ కూడా జగన్మోహన్ చెప్పిందంతా కూడా ఆడ బటన్ నొక్కితే ఈ కార్యక్రమం పెట్టాను. నిరంతరం కూడా నేను విలాసమైన జీవితం గడపలేదు. ఎమ్మెల్యే అంటే కరోనా వచ్చినా కూడా ప్రజలతోనే ఉన్నాను, ఏడ్చుకుంటూ ప్రజలతో తిరిగాను. నాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఒకసారి నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడిగితే ఎలా ఉంది గడపంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బ్రహ్మాండంగా ఉండారు సార్ అని చెప్పినట్టు మహోన్నత వ్యక్తి నేను. ప్రజలు ఆరతులు ఇచ్చి నాకు టెంకాయలు పెట్టినారు. ఈరోజు నేను కళ్ళ ముందు వాళ్ళని చూస్తే నాకు చాలా బాధేస్తుంది. నిజం కూడా నేను బాధపడుతున్నాను. నా కోసం తాపన పడి, నా కోసం వాళ్ళు ఆరాటపడి, నా కోసం వాళ్ళు టెంకాయ పెట్టి ఆరతులు ఇచ్చి అన్న అన్న అని చెప్పి ప్రేమించినారు. వాళ్ళకి ఏం చేసి తీరును నేను? నా బాధ, నా యొక్క ఫలితం వాళ్ళు ఫలించుకున్నాను. లేదా సత్యాలు పెట్టమంటాను, లేదా పుత్తూరులో పెట్టమంటాను, లేకపోతే నారాయణ పెట్టమంటాను. 7 మండలాలు ఉందండి సత్య నియోజకవర్గంలో. 1 కాదు 2 కాదు 7 మండలాలు ఉంది. ఈ 7 మండలాలు ఎక్కడైనా పెట్టుకో, వెల్ అండ్ గుడ్. కానీ మీరు 100 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతంలో అంటే ఏమిటి మీరు? అంటే ఎక్కడి పిలిచినా డబ్బు ఇస్తే, కార్లు పెడితే, భోజనం పెడితే ఎక్కడ పిలిచినా వస్తారనేటువంటిది ఇదే కార్యక్రమం. మీరు ఆడ పెడితే ఆడ రావడానికి నాయకులు. స్వతంత్రం వచ్చిందండి, స్వతంత్రం వచ్చిందా భారతదేశంలో 70 సంవత్సరాలు పూర్తవుతుంటే ఈ ఎస్సీలకు, ఈ ఎస్టీలకు, ఈ బీసీలకు, మైనారిటీలకు స్వతంత్రం వచ్చిందా? స్వతంత్రం వస్తే ఇలా జరుగుతుందా? నిజంగా తన దమ్ము ధైర్యం ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి తిరుపతి కాన్స్టిట్యున్సీ వాళ్ళ ఇంటికాడ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే సందర్భ కాన్స్టిట్యూన్సీ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే కాలేజీ కాన్స్టిట్యూన్సీ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే నగిరిని పెట్టమను అంటే తను. కానీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ అంటే మీకు మేము గొర్రెలు మేపేవాళ్ళం, మేము గొర్రెలు మేపేవాళ్ళం మాట్లాడారు. అతనికంటే సీనియర్ అండి. ఈరోజు జిల్లాలో నేను సీనియర్ అండి. జిల్లాలోని నాలాగా సర్పంచ్ చెడవుతున్నాం, నాలాగా ఎంపీటీ మెంబర్ అయినాడా, నాలాగా ఎంపీ అయినాడు, నాలాగా జడ్పీటీసీ మెంబర్ అయినాడండి. నేను ఎంతమంది ముఖ్యమంత్రి చూశాను, ఎంతమంది మంత్రులు చూశాను, ఎంతమంది ఎమ్మెల్యే చూశాను. ఇలా